సో నార్మల్గా ఆడియన్స్ అనుకున్నట్టే మీరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారా మేబీ నేను ఈ క్యారెక్టర్సే సెట్ అయిపోతానేమో, మేబీ ఐ విల్ బి డూయింగ్ ఇట్లా అనుకునే. ఇప్పుడు ఆడియన్స్కి వచ్చేసి లైన్కి 2 విలన్ చేస్తే విలనే చేస్తాను, మళ్ళీ హీరో అది మనం ఏం ఇస్తే అది. బట్ నాకు అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అయ్యి అది చేసుకుంటూ వెళ్ళాను అంతే అనమాట. ఎక్కువ ఇండస్ట్రీలో ఈ స్టీరియో టైప్స్ ఉంటాయి కదా, ఒక కైండ్ ఆఫ్ రోల్ వస్తే వాళ్ళని అవే ఎక్స్పెక్ట్ చేస్తారనో, లేకపోతే మీకు వచ్చే ఆఫర్స్ కూడా అలానే వస్తాయి. దాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక సినిమా మనం కొంచెం ధైర్యంగా చేసి కొంచెం అవే ఇది కూడా దీంట్లో కూడా ఇట్లా ఉంటాడు తిను అని చూపిస్తే కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ తిని ఇట్లా పెట్టచ్చు అని చెప్పేసి రాదనమాట. అట్లా అందుకనే యజ్ఞం కొంచెం లైన్ కంటిన్యూస్గా నేను యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర చేశాను, ఆంధ్ర తర్వాత మళ్ళీ యాక్షన్ అనుకున్నారు, మళ్ళీ రణం చేస్తే టోటలీ కామెడీ అయింది. తిని కామెడీ కూడా చేస్తాను, అందుకని మార్చుకుంటూ వెళ్తుంటే కానీ ఓకే తిని అన్ని జోనర్స్ చేయగలడు అనే ఇది వస్తుంది. మీరు అన్ని జోనర్స్ టచ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో మిమ్మల్ని అంటే ట్రైలర్లో చూపించినట్టు అంటే ఒక తను డిస్కవర్ చేసుకుని ఒక అంబిషియస్ పర్సన్ అన్నట్టు, లేకపోతే తను ఎవరో తెలుసుకోవాలి అని కుతూహలం ఉన్న పర్సన్లో చూపించారు. సో అంత సీరియస్గా నడుస్తుందా, లేకపోతే కామెడీ యాంగిల్? ఇట్స్ నాట్ సీరియస్. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆల్ ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. సో ట్రైలర్ చూసినప్పుడు బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. హౌ డిఫరెంట్ ఈస్ దిస్ ఫిలిం ఫ్రమ్ అదర్స్? అంటే ఒక కమర్షియల్ మూవీ తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది అవుతుందా, లేకపోతే వాట్ యూర్ గోయింగ్ టు షోస్ అంటే కొత్తగా ఏం చూపిస్తారు? అంటే సినిమాకి మీరు వచ్చేటప్పుడు మీరు ఏం కావాలనుకుని వస్తారు? ఎంటర్టైన్ కావాలనుకుంటారు కదా, ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే కూర్చొని 2.5 hours బోర్ కొట్టకూడదు. సినిమా మెయిన్ క్రైటీరియా అది. బోర్ కొట్ట అది మేబీ సస్పెన్స్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ దీంట్లో 2.5 hours మీరు డెఫినెట్గా గ్రిప్పింగ్గా కూర్చుంటారు విత్ ఆల్ ఎమోషన్స్తో, నో డౌట్. ఐ వోంట్ టెల్ దిస్ ఈస్ ది డిఫరెంట్ మూవీ విచ్ డిడ్ంట్ కమ్ ఇన్ తెలుగులో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ రాలేదు అట్లా నేను చెప్పను. ఇట్స్ ఎ పక్కా కమర్షియల్ ఫార్మాట్ విత్ గుడ్ కంటెంట్. ఓకే, ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నారా? అంటే ఈ ప్రొఫెషన్ వైపు ఇంట్రెస్ట్ అనేది మీరు కల్టివేట్ చేసుకున్నారా, లేకపోతే నాన్నగారు డైరెక్టర్ కాబట్టి సో ఆ ఎన్వైర్న్మెంట్ అలా వచ్చేసిందా? డైరెక్టర్ కాబట్టి ఫస్ట్లో లేదు, దాని తర్వాత ఓకే వెళ్దాము అని అనిపించింది. అనుకున్నన్ని జరగవు కదా, బట్ అనిపించింది, వచ్చాం, క్లిక్ అవ్వలేదు, మళ్ళీ దాంతో విలన్ క్లిక్ అయింది. బట్ ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ డేస్ టీనేజ్లో అయితే అసలు ఈ థాటే లేదు నేను హీరో అవుతాను అని, అసలు కళ్ళ కూడా అనుకోలేదు నేను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్, మేబీ అట్లా టర్న్ అయిపోయింది. సో ఇటువైపు ఇంట్రెస్ట్ అనేది మీరు కల్టివేట్ చేసుకున్నారని చెప్పొచ్చా? అంటే ఒక స్టేజ్ తర్వాత మామూలుగా ఒక స్టేజ్ తర్వాత ఎవరో ఒకరు ఉండాలి ఫాదర్ నేమ్ కోసం, ఆ నేమ్ నిలబెట్టాలని అప్పుడు ఇంటెన్షన్గా ఒక ఇష్టం, అప్పుడు కొన్ని నేర్చుకొని అప్పుడు జరిగి మరి ఎండ్ ఆఫ్ ది డే మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అవన్నీ కూడా ఐడియా లేదు. రిసీవ్ చేసుకుంటారు లేదు, మొండి ధైర్యంతో వచ్చాం. బట్ వన్స్ ఫస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత తప్పు చేసాం అనిపించింది. బట్ దాని తర్వాత మళ్ళీ విలన్ జయమై వచ్చిన తర్వాత మళ్ళీ యజ్ఞం ఓకే పర్లేదు ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాం ఓకే అని అనిపించింది అనమాట. అంటే మీరు ఇది అనేది సడన్ డెసిషన్ అన్నారు కాబట్టి అంటే అప్పుడు ఏముండే మీ మైండ్లో? ఐ వాంట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకే, బేసిక్లీ యాక్టింగ్ కాబట్టి డెఫినెట్గా బిజినెస్ మ్యాన్ అయ్యండి, ఏదో మంచి బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు. మీకు ఎవరు బాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఎవ్రీబడి నోస్ మై ఫ్రెండ్ ఈస్ ప్రభాస్. అంటే ఓకే, సో యూ హ్యాంగ్ అవుట్ విత్ హిమ్ అ లాట్. యా, ఇప్పుడు కలిసి తనతోనే పర్సనల్ కూర్చొని బాగా ఎక్కువ మాట్లాడే తనతోనే బాగా జెల్ ఈచ్ అదర్ వెరీ వెల్, దట్స్ ఇట్. ఓకే, బికాస్ ఎందుకంటే తను నాకు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం ఉంది, అదర్వైజ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసినప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. ఫ్రమ్ దేర్ ఆల్మోస్ట్ ఐ థింక్ అవర్ ఫ్రెండ్షిప్ ఈస్ గోయింగ్ ఫర్ ద పాస్ట్ 16 years. నైస్. సో ఈ లుక్ చేంజ్ ఈ అప్కమింగ్ అదే మీ రిలీజ్ మూవీకి ఈ లుక్ చేంజ్ అంతా చేసినప్పుడు చూపించారా మీరు ఐదర్ ఇంట్లో కానీ? అంటే అందరూ నా ఫ్రెండ్స్ చూపించాను. అంటే వన్స్ లుక్ నేను చూసుకున్న తర్వాత ముందు నాకు బాగుంది, బట్ నేను కరెక్టా కాదని తెలియాలి కదా, అందుకే నా ఫ్రెండ్స్ అందరికీ ఫోటోలు పంపిస్తే అదిరిపోయింది, అది ఎందుకు ఇన్ని రోజులు చేయలేదు అన్న, అంటే పాజిటివ్ రాగానే ఓహో అట్లయితే ఓకే మంచిది, అయితే నేను తప్పు చేసాను ఇన్ని రోజులు చేయకుండా ఉన్నాం. అట్లా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అసలు చాలా మిస్ చేసేవారు 2 సంవత్సరాలు, ఇంత పెట్టుకుని నువ్వు ఎందుకు చేయలేదన్న, అదే ఫీలింగ్ నాకు అనిపించింది, తప్పు చేసాను ఇన్ని రోజులు ఇదే. ప్రభాస్ గారు చూసారా? చూసారు, తను చూసారు, తను కూడా చాలా నువ్వు మిస్ చేసేవారా అని, ఇంత హైట్ ఇది పెట్టుకొని మిస్ చేసి మామూలుగా ఇన్నేళ్ళు మళ్ళీ పోయింది మనకు రాదు కదా, మన తొందరగా కొంచెం లేట్గా. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 million subscribers. Thank you.